టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ ఏముండదు, సేమ్ అదే. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రూట్ వర్డ్ అనే కాన్సెప్ట్ మనం చెప్పినాను. రూట్ వర్డ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మీరు మీ పేరు తీసుకోండి, మీ పేరు కూడా ఏదో ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ధాన్య అంటే ధాన్యమే. సో ఇదేంటి, ప్రైమ్ మినిస్టర్ ధన్ అంటే పైసలే కదా, ధనము ధాన్యము అంటే ధనము ధాన్యము కృషి యోజన. కృషి అంటే అగైన్ అగ్రికల్చర్ వ్యవసాయం. ఓకే, సో అది ఏమై ఉంటది, ఇది 100 డిస్ట్రిక్ట్లలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్? ఇట్ ఇస్ ప్యూర్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్యూర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో? 100 డిస్ట్రిక్ట్స్ లో. అది ఏం చేస్తుంది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఐడియా ఉంది ఎవరికన్నా? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఏంటంటే నీతి ఆయోగ్ అన్ని జిల్లాలో కాకుండా ఒక 112 వెనుకబడిన జిల్లాలను తీసుకొని దాని మీద మాత్రమే స్పెసిఫిక్ గా ఫోకస్ పడుతుంది అనమాట. అట్లనే అదే మోడల్ పైన ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఏదది? ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. సో మిమ్మల్ని ఏమడవచ్చు అంటే, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఏ స్కీమ్ నుంచి ఇన్స్పైర్ అవ్వబడింది? ఏ స్కీమ్ నుంచి? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ నుంచి ఇన్స్పైర్ అవ్వబడింది. ఓకే, దట్ కెన్ బి ఎ స్ట్రేట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, తను ఏం చేస్తున్నారు, 100 జిల్లాలు తీసుకుంటున్నారు. ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు ఆ జిల్లాలు? 3 పారామీటర్స్. ఏం పారామీటర్స్ అవి? లో ప్రొడక్టివిటీ ఉండాలి, అంటే ఒక ఎకరానికి పండే ధాన్యం తక్కువై ఉండాలి వేరేదంతా పోల్చుకుంటే. ఇంకా మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ ఉండాలి, అంటే మీరు ఎన్ని వేస్తున్నారు, ఒక ఎకరానికి ఎంత పండిస్తున్నారు, ఎంత విత్తనాలు వేస్తున్నారు, అది కూడా తక్కువై ఉండాలి. నెక్స్ట్ తనకు అవైలబుల్ అయ్యే క్రెడిట్ కూడా తక్కువ ఉండాలి. క్రెడిట్ అంటే అప్పు కూడా రైతులకు అప్పు కావాలి కదా, రైతులు రుణాలు తీసుకుంటారు కదా, ఆ రుణం కూడా తక్కువై ఉండాలి. ఈ 3 ఉన్న జిల్లాలని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కొత్త ఇది పెట్టి కొత్త స్కీమ్ తీసుకొచ్చి చేస్తున్నారు. సరే, స్కీమ్ పెట్టానని చెప్పి బడ్జెట్ ఇస్తున్నారా? లేదు, ఉన్న బడ్జెట్ ని అటు ఇటు చేసి దాన్ని మాత్రం పెడతారంట. సో నో సపరేట్ బడ్జెట్ అలొకేషన్. సో మీకు అనొచ్చు, ఈ స్కీమ్ కి 1000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది గవర్నమెంట్ ఈ 2025 బడ్జెట్ లో అనొచ్చు. దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. వాట్ ఇస్ దట్? దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. బడ్జెట్ అలొకేషన్ అనేది లేదు, అంటే డబ్బులు పెట్టలేదు ఆ స్కీమ్ కి, ఓన్లీ ఉన్న దాని నుంచి మాత్రమే డబ్బులు పెట్టదలుచుకుంటున్నారు అనమాట. చలో నెక్స్ట్ చూడండి, ఏడిపి ప్రోగ్రామ్ లైన్ లో ఉంది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఉంది, ఆ ప్రోగ్రామ్ లైన్ లో ఇది తీసుకొచ్చింది. క్లియర్? It is just a prelims question. It can be a prelims question this time. Okay. Because it is a new scheme. Okay. మళ్ళీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కీమ్లలో అగ్రికల్చర్ ఇంపాక్ట్ అయినవి, లేకపోతే బడుగు వర్గాలకి ఏమైనా చేస్తే, ఎస్టీస్ కి ఎస్సీస్ కి కొత్త స్కీమ్ తీసుకొస్తే, అట్లాంటివి ఎక్కువ శాతం అడుగుతున్నారు. ఎందుకంటే ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ నేను చూసింది ఏంటంటే, లెఫ్ట్ లీనింగ్ ప్రొఫెసర్స్ ఉంటారు, లెఫ్ట్ ఐడియాలజీ అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్, ట్రాన్స్జెండర్స్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడైనా ప్రిలిమ్స్ క్వశ్చన్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ తీసి చూసినా, టీజీపీఎస్సీ పేపర్ చూసి వచ్చినా, ఆ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం లెఫ్ట్ లీనింగ్ ఉన్నారు అని. ఓకే, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఉమెన్ పైన, ఎస్సీ పైన, ఎస్టీ పైన, ట్రాన్స్జెండర్స్ పైన ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ ఎక్కడన్నా మీకు న్యూస్ వచ్చినప్పుడు చూడండి. రైతుల పైన ఇట్లాంటివి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, దిస్ అగైన్ ప్లెయిన్ ప్రిలిమ్స్ క్వశ్చన్.